పద్ధతిలో సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉన్నట్టుగా వెళ్తుంది. కాబట్టి ఒకసారి మనం విద్యావేత్త అయినటువంటి బద్దం డానియల్ గారి దగ్గరికి వెళ్దాం. డానియల్ గారు, ప్రస్తుతం మన మిత్రులు ఎవరైతే ఉన్నారో థామస్ గారు చెప్తున్నారు, అలాగే శేషసాయి గారు చాలా బీజేపీ పార్టీ స్టాండ్ కూడా చెప్పారు. వాయిదా మాత్రం క్యాన్సల్ మాత్రం వద్దు, దీని మీద సరైన పద్ధతిలో కోర్టు ఏదైతే అది ఇన్వెస్టిగేట్ చేస్తుందో అది కానివ్వండి అని చెప్పారు. ఇప్పుడు యాజ్ ఏ విద్యావేత్తగా మీరేమంటారండి? ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వేరే సంస్థల ద్వారా మేము దీనికి సంబంధించిన పేపర్స్ను అది ఎగ్జామినేషన్ చేస్తామని చెప్పారు, కరెక్షన్ చేపిస్తానని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే విశ్రాంత అధ్యాపకులతోనే చేపించారు. దీని విషయంపై మీరేమంటారండి? నమస్తే అండి. యా ప్లీజ్ సార్, గో హెడ్. ఈ మధ్యకాలంలో ఇంతకుముందు థామస్ గారు చెప్పినట్టుగా నిజమే, చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఊరట కల్పించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ తీసుకున్నది, కాదనట్లేదు. కానీ గ్రూప్ 1 మొదటి నుండి కూడా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో నియామకాలు చేపట్టడం అనేటువంటి జరుగుతూ వచ్చింది. ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఏం జరగటం లేదు. అట్లాగే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు భిన్నంగా ఏం జరగటం లేదు. చాలా రాష్ట్రాలలో బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు, కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పరిపాలిస్తున్నప్పుడు ఆ నాయకునికి ఉండాల, నా రాష్ట్రంలో ఈ నిరుద్యోగులకు నేను మంచి రిటర్న్ టెస్ట్ను కల్పించి మంచి నియామకాలు పారదర్శకంగా చేసినట్టయితే కాంగ్రెస్ యొక్క పరిస్థితి దేశం మొత్తం మీద ఇమిడి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకోవాల్సి ఉంటుంది. కానీ థామస్ గారు ఒక మాట మాట్లాడుతూ ఏదో అవకతవకలు ఉంటాయి కాబట్టి ఇంకా సెంటర్స్ పెంచాల్సి వచ్చింది అని. అంటే 40 సంవత్సరాలు అవకతవకలు అనేది సాంకేతిక లోపాలు అన్నారు, అవకతవకలు చెప్పాలి. సాంకేతిక లోపాలు వల్ల సెంటర్స్ పెంచాల్సి వచ్చింది అనేటువంటిది మాట్లాడారు. కానీ చిన్న తరగతిలోనే 6 నుండి 10వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించేటప్పుడు కామన్ గా అక్కడ రూమ్లు ఉన్నాయా లేదా, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. అటువంటిది గ్రూప్ 1 నెక్స్ట్ టు సివిల్ సర్వెంట్స్ తయారు చేసేటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ కి సాంకేతికంగా బాగుందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోకుండా గ్రూప్ 1 నిర్వహించడానికి ఆ సెంటరు మనం సెలెక్ట్ చేసామంటేనే అక్కడ ఎంత తప్పిదం జరిగిందో అర్థమైతే ఉన్నది. ఈ రకంగా సెంటర్లను పెంచడమే కాకుండా ఏ సెంటర్స్ నుండి వచ్చారో వాళ్ళు మాత్రమే ఎక్కువగా సెలెక్ట్ కావడం. కవిత గారు ముసలి కన్నీరు కారుస్తూ ఏదో ఒక లేఖ రాశారు. కానీ టిఆర్ఎస్ హయాంలో కూడా సింగరేణి ఉద్యోగులకు సంబంధించినటువంటి క్లరికల్ పోస్టుల నియామకం జరిగినప్పుడు ఒకే సెంటర్ నుండి 2 రూమ్ల నుండి వాళ్ళకు సంబంధించినటువంటి నిజామాబాద్ క్యాండిడేట్స్ ఎక్కువ సెలెక్ట్ అయినప్పుడు కూడా ఇట్లాగే గగ్గోలు పెట్టిన నిరుద్యోగులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, సంఘ సంస్కర్తలు మొదలు పెట్టారు. కానీ ఎన్నడూ కూడా బీఆర్ఎస్ దాన్ని వెనుకకు తీసుకోలేదు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళనే నియామకం చేసుకున్నారు. అట్లాగే పేపర్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది, అసలు అప్లై చేయలేదు, అమెరికాలో ఉంది, ఈ సమయంలో ఆమెకు ఎట్లా డైరెక్ట్ ఆర్డీఓ పోస్ట్ వచ్చిందని. అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది. అంటే మనకి ఇక్కడ తెలిసేది ఏంటంటే, ముఖ్యంగా 4 సైడ్స్ టీవీ నుండి మొత్తం ప్రజలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే, అది శ్రీశ్రీ గారి రాసినటువంటి ఆ కవిత గుర్తుకొస్తా ఉన్నది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి సమస్తం పరపీరడం పయానత్వం అనేటువంటిది మనకు కనిపిస్తా ఉన్నది. భారతదేశంలో ప్రతి రాష్ట్రము బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మొన్న వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఈ రకంగా చిన్నాభిన్నం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం అనేటువంటిది క్షమించరాని నేరంగా నేను భావిస్తా ఉన్నాను. రానున్నటువంటి కాలంలో ఇదే అందరూ యూత్ అంతా కూడా ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వాలను పడగొట్టేటువంటి దశ వస్తుంది అనేటువంటిది మనం చూడాలి. చాలా దేశాలలో ఏం జరుగుతున్నదో, మరి భారతదేశంలో మానవ వనరులు ఎక్కువగా ఉన్నాయి, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు, చదువుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. రానున్నటువంటి కాలంలో ఇట్లాంటి ప్రభుత్వాలకు ఇట్లా టెస్టులు పెట్టి ఫెయిల్ అవుతున్నటువంటి ప్రభుత్వాలకు తప్పకుండా నిరుద్యోగులు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. అందుకని గ్రూప్ 1 లాంటి వాటిని చాలా నిక్కచ్చిగా పారదర్శకంగా నియమించి వాళ్ళని మంచి సర్వెంట్స్ గా తయారు చేయడం అనేటువంటిది ముఖ్యమని నేను భావిస్తా ఉన్నాను. రైట్. ఇదే విషయంపై శేషసాయి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన డానియల్ గారు చెప్పారో మన కాంగ్రెస్ నాయకులు అయినటువంటి